యేసే పరిష్కారం అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ఆది కాండము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి కాలపు వాక్య భాగము మా ప్రేక్షకులకు ఆశీర్వాదకరముగా అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాము. ఎపిసోడ్ స్పాన్సర్స్ను అనుగ్రహించండి. తీవ్రమైన ఆర్థిక అవసరతలు ఉన్నాయి. మీరు మహిమ పొందేటట్లుగా కృపా కనికరాలు మాకు అనుగ్రహించండి. ప్రత్యేకంగా ఈ రాత్రి కాలము మా ప్రేక్షకులు మేలు పొందినట్లుగా మాట్లాడండి. యేసు దివ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఆది కాండము గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. యాకోబు తన భార్యలతో చర్చించినాడు. లాబాను తనకు చేసిన మోసమును గుర్చి అతని భార్యలిద్దరితో తన భారాన్ని పంచుకున్నాడు. దేవుడు తనకు చెప్పినట్లుగా తాను తన తండ్రి దేశానికి వెళ్లాల్సిన అవసరం ఉందని వారికి తెలియచేశాడు. దానికి వారు కూడా సమ్మతించారు. తమ తండ్రి లాబాను తమను మోసపుచ్చాడని, తన భర్తను మోసపుచ్చాడని వారు ఒప్పుకున్నారు. అయితే యాకోబు లాబానుకు చెప్పకుండా తన భార్యలను, బిడ్డలను, దాసీలను, దాసురండ్రను, ఆస్తి యావత్తును తీసుకుని పారిపోవటం ప్రారంభించాడు. గత రాత్రి నేను చెప్పాను కదా, పారిపోవలసిన అవసరం లేదు. ఎదుర్కోవటం, తేల్చుకోవటం, ఈ రెండు చేయాలి తప్ప పారిపోకూడదు. యాకోబు పారిపోతున్నాడు. యాకోబు పారిపోయాడు అనే సత్యం 3 దినములు జరిగిన మీదట లాబానుకు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వెంటనే అతడు పిచ్చి కోపంతో తరమటం ప్రారంభించాడు. 23వ వచనం, అతడు తన బంధువులను వెంటబెట్టుకుని 7 దినముల ప్రయాణమంత దూరము అతనిని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతడిని కలుసుకొనెను. ఇట్స్ ఎ వండర్ఫుల్ సీన్, ఒక చక్కటి దృశ్యం. యాకోబు పారిపోయిన 3 దినాలకు లాబానుకు తెలిసింది. లాబాను తిరిగి తాను వేగంగా 4 దినాల్లో అతను కలుసుకున్నాడు. చాలా వేగంగా బంధువులందరినీ తీసుకొచ్చేసాడు, తన వారందరినీ తెచ్చుకున్నాడు. యాకోబు చేసింది న్యాయం కాదు అని స్థాపించడానికి బంధువులందరినీ తీసుకొచ్చాడు. యాకోబును ఒంటరిగా పంపించేయటం కానీ శిక్షించడం కానీ చేసి తన కుమార్తెలకు కలిగిన కుమారులను, వారికి కలిగిన ఆస్తి అంతటిని తిరిగి వెనక్కి తెచ్చుకోవాలి, అది ప్లానింగ్. అలాంటి ప్లాన్లో ఉన్నాడు లాబాను. అయితే 6వ దినం రాత్రి 7వ దినానికి ముందుగా దేవుడు లాబానుకు స్వప్నమందు ప్రత్యక్షమయ్యాడు. ఇది అపురూపమైనటువంటి దృశ్యం అండి. యాకోబు జీవితంలో భయంతో పారిపోతున్నాడు. లాబాను మీద ఉన్న భయంతో పారిపోతున్నాడు. లాబాను అపారమైనటువంటి దొంగ తెలివితేటలు కలిగినాడు. అందుకనే యాకోబు పారిపోతున్నాడు. యాకోబు యొక్క బలహీనతను ఎరిగినటువంటి దేవుడు అదే రాత్రి ఉదయాన్నే యాకోబును లాబాను కలుసుకుంటాడని ఎరిగినటువంటి ఆ దేవుడు ఆ రాత్రి లాబానునకు కలలో ప్రత్యక్షమై వార్నింగ్ ఇస్తున్నాడు. సోదరుడా, సోదరి, నిన్ను బట్టి నీ శత్రువుకు దేవుడు హెచ్చరికలు జారీ చేస్తాడు. ఈ మాట ఎప్పుడైనా నీవు తెలుసుకున్నావా? బైబిల్ గ్రంథం యొక్క చరిత్ర మీరు తీసుకోండి. అబ్రహాము యొక్క భార్య అయిన శారాను ఫరో తీసుకుని పోయినప్పుడు
దేవుడు అతనికి హెచ్చరిక జారీ చేశాడు. అబీమెలెకు తీసుకుపోయినప్పుడు షారాను దేవుడు అతనికి హెచ్చరిక జారీ చేశాడు. గ్రహిస్తున్నారా? అలాగే ఇక్కడ యాకోబును నాశనం చేయటానికి, బెదిరించటానికి, పాడు చేయటానికి తరుముతున్నటువంటి లాబానును దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. చదువుతాను చూడండి. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను నద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడు గాని పలుకకము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పెను. లాబాను యాకోబును కలుసుకొనెను. దేవుని నామానికి స్తోత్రం. మంచి చెప్పొద్దు, నువ్వు చెడు చెప్పొద్దు. డోంట్ ఆర్గ్యూ విత్ జేకబ్. అంతే. లాబానుకు చెమట బట్టి ఉంటుందండి. లాబాను గుండె వేగంగా పెరిగి ఉంటుంది. చూడండి, యాకోబు పట్ల దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ. యాకోబు వెనుతిరిగి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైనదని దేవుడు తీసుకున్న నిర్ణయానికి లాబాను ఎంతటి వాడండి ఎదురు రావటానికి. జెరుబ్బాబెలు, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఎంతటి దానవు, చదును భూమిగా మారిపోతావు అన్నాడు. అర్థమవుతుందా? హగ్గయి గ్రంథంలో జెరుబ్బాబెలు దేవాలయం కట్టడానికి, పునర్నిర్మాణం చేయటానికి బబులోను చెర నుండి వెనక్కి తిరిగి వస్తున్నాడు. అతనిని అడ్డగించటానికి ఎంత గొప్ప పర్వతం అంటే, ఎంత గొప్ప రాజైనా, ఎంతటి వాడైనా, అధికారం కలిగిన వాడైనా ఎదురొస్తే సాధారణమైనటువంటి వాడైపోతాడు అని దేవుడు హెచ్చరిక చేశాడు. లాబాను యాకోబును కలుసుకున్నాడు. దేవుడు లాబానును హెచ్చరిక చేశాడు. యాకోబు పక్షంగా దేవుడు కార్యాన్ని జరిగించాడు. యాకోబును సంరక్షించే బాధ్యత ఎవరు తీసుకున్నారు? దేవుడు స్వయంగా తీసుకున్నాడు. మరి మనలను సంరక్షించే బాధ్యత ఎవరు తీసుకుంటారు? మన బలహీనతలు ఎరిగిన దేవుడు తప్పక తీసుకుంటాడు. మనకు ఎవరు ఏ హాని తలపెట్టకుండా మనలను కాపాడు దేవుడున్నాడు. అందుకే అంటాడు 121వ సంకీర్తనలో, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకొడు నిద్రపోడు. కీర్తనాకారుడు ఒక జనాంగాన్ని ఇశ్రాయేలు అని మాట్లాడినా అది ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? యాకోబే ఇశ్రాయేలుగా మారింది. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకొడు నిద్రపోడు. యాకోబన్న రాత్రి నిద్రపోతాడేమో కానీ దేవుడు, యాకోబు యొక్క దేవుడు, ఆయన కునికేవాడు కాడు, నిద్రపోయేవాడు కాడు. తన భక్తుల్ని సంరక్షించగలిగినటువంటి వాడు, తన బిడ్డకు ఆశ్రయం ఇవ్వగలిగినటువంటి వాడు, తన బిడ్డకు కేడముగా, కోటగా నిలబడగలిగినటువంటి దేవుడు ఉన్నాడండి. ఈ రాత్రి నేను నీకు ధైర్యాన్ని చెబుతున్నాను. నువ్వు సమస్యల్లో ఉంటే భయపడకు. నీ దేవుడు నీకు తోడుకుంటాడు. యెహోవా దూత తన భక్తులకు కాపలా ఉంటుందన్నాడు పాత నిబంధనలో. సోదరుడా, లాబాను యాకోబును కలుసుకున్నాడు. 7 రోజులుగా ప్రయాణం చేస్తూ ఎంతో పగ తీర్చుకోవాలని బయలుదేరిన శత్రువు యాకోబు దగ్గరికి వచ్చినాక మౌనంగా అయిపోయాడు. నీ కుడి పక్కన 1000 మంది పడినా, ఎడమ పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదని చెప్పాడు. చూసారా? అలాగనమాట. యాకోబు మీదకు రావాల్సిన అపాయం దేవుడు ఆపేశాడు. మన మీద ఏ అపాయం రాకుండా దేవుడు కాపాడతాడు. దిస్ ఈజ్ ట్రూ. ఇది సత్యం. దీనిని నమ్ముదాం. అప్పుడు యాకోబు తన గుడారము కొండ మీద వేసుకుని ఉండెను. లాబానును అతని బంధువులను గిలాదు కొండ మీద గుడారం వేసుకున్నారు. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరబట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా? నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంభ్రమముతోనూ, పాటలతోనూ, మద్దెలతోనూ, సితారాలతోనూ నిన్ను సాగనంపుదునే. నీవు నా యొక్క కుమారులను, కుమార్తెలను ముద్దు పెట్టుకొని నీ యొక్క పిచ్చి పట్టి ఇట్లు చేసితివి. ఏం మాట్లాడతాడు? ఓ పక్కన దేవుడు వచ్చి హెచ్చరికిచ్చాడు, జాగ్రత్త అని. ఇక అందుకని అంటున్నాడు, ఇప్పుడు
నిన్ను నేను సితారాలతో సాగనంపేవాడిని, మద్దెలతో సాగనంపేవాడిని, మెళతాళాలతో సాగనంపేవాడిని, నా బిడ్డలను ముద్దు పెట్టుకొని పంపించేసేవాడిని కదా. అంత మంచి హృదయం కలిగిన వాడు అంటారా లాబాను? దేవుని భయం చేత అలా మాట్లాడుతున్నాడే. అతడైతే తరమటానికి వచ్చాడు కదా, అతడైతే లోబరుచుకోవటానికి వచ్చాడు కదా, అతడైతే దౌర్జన్యం కోసం వచ్చాడు కదా. మరి ఇప్పుడేమిటి ఇట్లా మాట్లాడుతున్నాడు? ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు జోక్యం చేసుకుంటే అట్టా మాట్లాడతారు. మరి ఇంకేం మాట్లాడతారు? రాజీకి వచ్చేస్తారు. తెలుసునా? నీ శత్రువులు నీతో సమాధాన పడటానికి నిబంధన కోసం పరుగులెత్తుకొచ్చే రోజు ఒకటి ఉంది, తెలుసుకో. అబ్రహాముతో అబీమెలెకు రాజీ పడ్డాడు, సమాధాన పడ్డాడు వచ్చి. ఇస్సాకుతో అబీమెలెకు వచ్చి రాజీ పడ్డాడు. యాకోబుతో సమాధాన పడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు లాబాను గారు వచ్చి. ఎందుకంటే దేవుడు తోడుండటమేనండి కారణం. యెహోవాను దేవునిగా కలిగిన జనులు ధన్యులు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. సోదరుడా సోదరి, వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఎంత ఆనందం, ఎంత బలం. యాకోబు తన దేవుడు తన పక్షంగా నిలబడ్డాడని తెలిసినప్పుడు ఎంత సంతోషించుంటాడు. ఆ సంతోషం నువ్వు కూడా విశ్వాసంతో సొంతం చేసుకో. పాటలతో, మద్దెలతో, సితారులతో, సంభ్రమముతో సాగనంపుతాను కదా. నీవు నా కుమార్తెలను కుమారులను ముందు పెట్టుకొని నీక నా పట్ల పిచ్చి పట్టి ఇట్లా చేశావు. మీకు హాని చేయుటకు నాకు చేతనగును. అదండి సంగతి. తన బలం చూసుకున్నాడు, తన ఆధిక్యత చూసుకున్నాడు. అంటున్నాడు, నీకు హాని చేయటం నాకు చేతనగును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలకకు జాగ్రత్త సుమి అని నాతో చెప్పెను. జాగ్రత్త సుమి అని నాతో చెప్పెను. నేనైతే బలము గలవాడనే, నీకు హాని చేయటం నాకు చేతనవుతుంది. చాలా సింపుల్ విషయం. చాలామంది నాతో ఈ మాట అన్నారు, మాకు నిన్ను నాశనం చేయటం చాలా చిన్న పని అన్నారు, నిన్ను పాడు చేయటం మాకు చాలా అల్పమైన విషయం అన్నారు. చేయలేకపోయారే. కారణము దేవుడండి. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఈ రోజున క్రైస్తవుడు ఈ లోకంలో ఉనికి కలిగి ఉన్నాడు అని అంటే నిజమైనటువంటి విశ్వాసి అది దేవుని మహాకాపుదల మాత్రమే. శత్రువు మనలను ఎప్పుడో నాశనం చేసి ఉండేవాడండి. దావీదు కీర్తనాకారుడు అంటాడు, దేవుడు నాకు తోడుగా ఉండని ఎడల బాషాను వృషభాలు నన్ను ఎప్పుడో చీల్చేసి ఉండే అన్నాడు. అవును, దేవుడు నాకు తోడుగా ఉండని ఎడల లాబాను ఎప్పుడో నన్ను నాశనం చేసేవాడని యాకోబు కూడా తన భార్యలతో చెప్పుకున్నాడు కదా. బలము కలిగిన జనాంగముల ఎదుట బలహీనులైనటువంటి దేవుని ప్రజలు బలాధిక్యత కలిగినటువంటి వారుగా, అధికారము కలిగిన వారుగా నిలబడి జీవించారంటే కారణం దేవుడు వారికి తోడుగా ఉండటమే. నీకు హాని చేయటం నాకు చేత అవుతుంది. అయితే దేవుడు నాతో ఏం చెప్పాడు తెలుసా? జాగ్రత్త సుమి, నా సేవకునితో మంచైనా చెడ్డైనా పలకద్దన్నాడు. అందుకే నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నాను. ఒక విధంగా ఏంటంటే నాకు చేత కాదయ్యా, ఇక నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నేను నీకేమన్నా చేస్తే నాకు అంతు తేలుస్తాడనేది లాబాను వివరిస్తున్నాడండి ఇక్కడ. నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛగలవాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళు, నా దేవతలను ఎందుకు దొంగిలించావనగా, యాకోబు నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుందువేమో అని భయపడ్డాను. ఎవరి దేవతలు నీ యొద్ద కనబడుతున్నో వారు బ్రతకకూడదు. నీవు నా యొద్ద ఉన్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి నీ దానిని తీసుకునివని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలించినదని యాకోబుకు తెలియలేదు. చూస్తున్నారా? లాబానుకు కొన్ని విగ్రహాలు ఉన్నాయి, గృహదేవతలు. అంటే సిరియా వారు విగ్రహారాధికులు. వాస్తవంగా బబులోనుకు చెందినటువంటి ఊరు అనే పేరు కలిగిన పట్టణం అబ్రహాం యొక్క పితరుల పట్టణం. అచ్చట వారు విగ్రహారాధికులే. ఆ విగ్రహారాధన విడిచే అబ్రహాం బయటకు వచ్చాడు, సత్యవంతుడైన దేవుని ఎరిగాడు. అయితే
అదే సిరియన్ ప్రాంతానికి చెందిన వారుగా ఉన్నటువంటి అబ్రహాము రక్త సంబంధికులందరూ విగ్రహారాధికులుగానే ఉండిపోయారు. లాబాను కూడా అబ్రహాము సహోదరుడైన నాహోరు యొక్క మనుమడు, మెతూయేలు కుమారుడు. కనుక ఆ విగ్రహాలను నువ్వు ఎందుకు దొంగతనం చేసి తెచ్చావు, నా దేవుడు ఎందుకు తీసుకుపోయావు అని చెప్పి దెబ్బలాడుతున్నాడు. యాకోబు బహుగా ప్రేమించిన రాహేలు ఆ తండ్రి లాబాను యొక్క విగ్రహాలు దాచుకుంది, తెచ్చుకుంది అని యాకోబుకు తెలియదు. సోదరుడా, ఇక్కడ ఒక్క మాట గమనించు. రాహేలు సత్యవంతుడైన దేవుణ్ణి కలిగిన తన భర్త తనతో 22 సంవత్సరాలు తన కళ్ళ ముందు కనపడి భక్తి చేస్తే ఆమె తండ్రి యొక్క విగ్రహాలు తెచ్చుకుందంటండి. మరి అవి ఒకవేళ లోహం పూరితంగా డబ్బని తెచ్చుకుందో లేక నిజంగానే భక్తి అని తెచ్చుకుందో నాకైతే తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో ఆమె విగ్రహాలను దొంగతనం చేసి తెచ్చుకున్నట్లుగా ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది. ఆ విషయం యాకోబుకు తెలియదు. అందుకని అంటున్నాడు, అవి ఎవరైతే దొంగలించుకొచ్చారో వాళ్ళు చావాలని చెబుతున్నాడు, వాళ్ళు బ్రతకటానికి లేదంటున్నాడు. యాకోబు ఆ మాట అన్నాడు. కొద్ది కాలంలోనే రాహేలు మరణించినట్లుగా మనం చూస్తాం. చూడండి దేవుని యొక్క వాక్యంలో, లాబాను యాకోబు గుడారములోనికి, లేయా గుడారములోనికి, దాసీల గుడారములోకి వెళ్ళను కానీ అతనికి ఏమీ దొరకలేదు. తర్వాత అతడు లేయా గుడారం నుండి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళాడు. రాహేలు ఆ విగ్రహములను తీసుకుని వంటె సామాగ్రి పెట్టెలో పెట్టి వాటి మీద కూర్చుండి ఆమె అంటుంది, కాగా లాబాను ఆ గుడారం అంతటి తడివి చూచినప్పుడు అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పాను. అతడెంత వెదికినను ఆ విగ్రహములు దొరకలేదు. చూస్తున్నారా, రాహేలు విగ్రహాలను దొంగతనం చేసి తీసుకుని వచ్చి వంట సామాగ్రి పెట్టెలో పెట్టి ఆ పెట్టి మీద తాను కూర్చొని తాను కడగా ఉన్నాను, మెన్సెస్లో ఉన్నాను అని చెప్పింది. నేను మీ ఎదుట లేవలేను, అబద్ధం చెబుతాను. తన దొంగతనం బయటపడుద్దని అబద్ధం చెబుతాను. ఎందుకంటే తన దొంగతనం బయటపడితే యాకోబు మాట ప్రకారం రాహేలు చావాలి, చంపబడాలి. భయపడింది, అందుకే అబద్ధం చెబుతోంది. ఆ దొంగతనం బయటపడకుండా కాపాడుకుంటాంది. కానీ శిక్ష తప్పించుకోలేదు కదా. లాబాను వెతికాడు, ఎక్కడ దొరకలేదు. ఆ సందర్భంగా యాకోబు కోప్పడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరుమునేలా, నేను చేసిన ద్రోహమేమి, పాపమేమి, నీవు నా సమస్త సామాగ్రి తడివి చూచిన తరువాత నీ ఇంటి వస్తువులలో ఏది దొరికింది, నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము, వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చెదరు. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలనైనను మేకలనైనను ఈడ్చుకుని పోలేదు, నీ మంద పొట్టేళ్లలో నేను తినలేదు. దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టం నేనే పెట్టుకున్నాను. పగటి యందు దొంగిలించబడిన దానినేమి, రాత్రి యందు దొంగిలించబడిన దాన్నేమి నా యొద్ద పుచ్చుకుంటివి. నేను ఈలాగు ఉంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని. నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లను, నీ మంద నిమిత్తం 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతం 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండన ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పాను. ఇక యాకోబు తాను తన మనసులో ఉన్న వేదనంతా కూడా వెళ్ళగక్కుతున్నాడండి. నిజమే కదా. యాకోబు ఎండకు ఎండాడు, వానకు తడిచాడు, మంచుకు ఎక్స్పోజ్ అయ్యాడు. దొంగలు దొంగిలించినా కూడా దాని నష్టాన్ని తానే పెట్టుకున్నాడు. మందలలో దేనినైనా క్రూర మృగం చీల్చేస్తే ఆ నష్టాన్ని తాను పెట్టుకున్నాడు. 10 సార్లు జీతం మార్చినా తలంచుకొని పని చేశాడు. దేవుని ఇచ్చిన సహనాన్ని పూర్తిగా ప్రదర్శించాడు. 20 సంవత్సరాలు అక్కడున్నాడు. 20 సంవత్సరాలు అక్కడున్నాడు.
14 ఏళ్ళు భార్యల కొరకు, 6 సంవత్సరాల పిల్లల కొరకు పనిచేశాడు. ఆ సంవత్సర కాలం అంతా కూడా దోచుకున్నాడు లాబాను. అంత చేసినా నేను తలంచుకుని పనిచేస్తూ వచ్చాను. నా దేవుడు గనుక నాకు తోడుగా లేకపోతే నువ్వు నన్ను వట్టి చేతులతో పంపించే అంతటి మోసగాడివి నువ్వు. కనుక ఇవంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు? నా ప్రయాసను దేవుడు చూసి నిన్ను గద్దించాడని చెప్పి లాబానుకు సెలవిస్తున్నాడు యాకోబు. సోదరుడా, సోదరి, లాబాను హృదయ స్థితి స్థాపించబడుతోంది ఇక్కడ. యాకోబు యొక్క 20 జీవితాల కఠినమైనటువంటి దాస్యం, శ్రమ తెలుపబడుతోంది. దేవుని జోక్యంతో గొప్పవాడుగా యాకోబు వెలుపటికి వస్తూ ఉన్నాడు. చూడండి 43 వచ్చిన, అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీ కనబడుచున్నదంతయు నాది. ఈ నా కుమార్తెలనైనను వీరికన్నా కుమారులైనను నేడు నేనేమి చేయగలను? నీవును నిబంధన చేసుకుందాం రమ్ము, అది నీకు నాకు మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా, యాకోబు ఒక రాయి తీసుకుని దాని మీద స్తంభముగా నిలబెట్టెను. మరియు యాకోబు రాళ్ళు కూర్చుని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేశారు. లాబాను దానికి యగర్ షాహదూత అని పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టెను. లాబాను, నేడు ఈ కుప్ప నీకు నాకు మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను. కాబట్టి దానికి గలేదని పేరు పెట్టెను. గలేదంటే సాక్షి, సాక్షి కుప్ప. మరి మనము ఒకరికొకరు దూరముగా ఉండగా యెహోవా నాకు నీకు మధ్య జరిగినది కనిపెట్టునని చెప్పిన కనుక దానికి మిస్పా అని పేరు పెట్టబడెను. చూడండి, మిస్పా అని పేరు పెట్టబడెను. సోదరుడా, సోదరి, దేవుడు చూస్తున్నాడు. ఈ సాక్షి కుప్పను చూస్తున్నాడు. నీకు నాకు మధ్య జరుగుతున్నదంతా గాడ్ ఈజ్ ప్రజెంట్, దేవుడు ఇక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు లాబాను. అందుకే భయపడుతున్నాడు. యాకోబుని ఏమన్నా చేస్తే దేవుడు తన సంగతి తెలుస్తాడని యాకోబుకు తెలుసు. అందుకని అంటున్నాడు, దేవుడు ఇక్కడే ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, చూస్తున్నాడు, అన్నీ ఆయనకి తెలుసు. అందుకే నేను చెబుతున్నాను, మన ఇద్దరి మధ్య కూడా ఒక ఒప్పందం ఉండాలి. అంతటి లాబాను మీ కుమార్తెలను బాధ పెట్టినట్టు, అంతటి లాబాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినా, నా కుమార్తెను కాక ఇతర స్త్రీలు పెళ్లి చేసుకున్నా, చూడు మన మధ్య మన యొద్ద ఎవరు లేరు కదా, నాకు నీకు దేవుడే సాక్షి అని చెప్పాను. ఒక ఆడపిల్లల తండ్రి మనస్సు ఎట్లాంటిదో లాబాను బయట పెట్టాడు. నా కుమార్తెలకు అన్యాయం చేశావో దేవుడే నీకు సాక్షి అంటున్నాడు. ఎందుకంటే లాబాను ఇంటి నుండి ఆ కుమార్తెను వెళ్ళిపోతున్నారు యాకోబుతో. కనుక వారి యొక్క బరువు బాధ్యతలు యాకోబు మోస్తున్నప్పుడు ఏమైనా వ్యత్యాసం వస్తే అడగటానికి లాబాను ఉండడు. అందుకని అంటున్నాడు, ఏ దేవుడైతే చెప్పితే నేను విన్నానో ఆ దేవుణ్ణే ఇప్పుడు నేను సాక్ష్యంగా పెడుతున్నాను. నువ్వు వేరొక స్త్రీలను వివాహం చేసుకున్నావో నీ సంగతి ఆ దేవుడు తేలుస్తాడని మాట్లాడుతున్నాడు. చూడండి, హాని చేయవలని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్ప దాటి స్తంభము దాటి నా దగ్గరకు రాకుండా ఉండేటట్లు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభము సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుడితోడని ప్రమాణము చేశాను. ఇరువురు ఒక ప్రమాణానికి వచ్చారు. మిస్పాలో ఆ సాక్షి కుప్ప దగ్గర, గలేదు అనే స్థలం దగ్గర వారిద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. యాకోబు తన యొక్క భార్యలను బాగా చూసుకుంటానన్న మాట ఇవ్వాలి. ఇంకో పెళ్లిళ్ళు చేసుకుని వారిని అన్యాయం చేస్తారని అనటానికి వీలు లేదు. అంతేకాదు, వారిద్దరి మధ్య ఒకరికి ఒకరు నాశనం చేసుకునే ప్రక్రియ, పాత కక్షలు, పాత మాటలు, పాత విషయాలు అక్కడ పాతి పెట్టేసి మరిచిపోయి నూతనంగా జీవించాలి తప్ప ఒకరిపై ఒకరు ఏ విధమైనటువంటి పోరుకు దిగకూడదనేది అక్కడ సంభాషణకు వచ్చినప్పుడు యాకోబు ఇస్సాకు దేవుని పేరిట, ఇస్సాకు భయపడిన ఆ యెహోవా దేవుని పేరిట వాగ్దానం చేశాడు. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయటకు తన బంధువులు పిలవగా వారు భోజనం చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చారు. తెల్లవారినప్పుడు లాబాను లేచి కుమార్తెను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను. లాబాను తిరిగి తన దేశానికి బంధువులు తీసుకుని సంతోషంగా వెళ్ళిపోతున్నాడు.
చూడండి, వారు తర్వాత ఎన్నడూ కలుసుకోలేదు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మన జీవితంలో కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని విశేషతలు ఉంటాయి, కొన్ని అనుకోని సంఘటనలు వస్తాయి, ఊహించని సంఘటనలు వస్తాయి. ప్రిపేర్ టు మీట్ దెమ్. వాటిని సిద్ధంగా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. దేవునికి లోబడిన వాడు ఎన్నడూ భయపడడు. దేవుని వాక్యానికి లోబడిన వాడు ఎన్నడూ భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఎపిసోడ్ సహకారులు కావాలి. యేసు పరిష్కారం కంటిన్యూ అయ్యేటట్లుగా ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. తీవ్రమైన ఆర్థిక అవసరతలు ఉన్నాయి, ప్రార్థించండి. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఆది కాండము నుండి వాక్య ధ్యానమును చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. కుటుంబ చరిత్రలు మేము ధ్యానిస్తున్నాం, వాటి మధ్య వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. యేసే పరిష్కారము కంటిన్యూ చేయడానికి కావలసిన ఆర్థిక వనరులను ప్రసాదించండి. అలాగే ప్రభు వస్తున్న ఆటంకాలను జయించడానికి కృపనివ్వండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడై ఉండును గాక. ఆమెన్.